ఈ జాయినింగ్స్ని ప్రోత్సహించే క్రమంలో వాళ్ళు ఏమంటున్నారంటే సడన్గా చెప్పడం వల్ల మ్యాటర్ బయటికి లీక్ అయితే ప్రత్యర్థి అలర్ట్ అవుతాడు, అందుకే జీవన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండొచ్చు, బట్ ఆయన అని కన్సర్న్ లేకపోవడం లేకపోతే ఆయన పక్కన పెట్టాలనో కాదన్నది అటువైపు వాళ్ళు చెప్తున్నది. వీళ్ళేమో మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా, అయినా పార్టీకి అవసరం ఏముంది అన్నది వీళ్ళు. సరే అల్టిమేట్గా ఏంటి అంటే మా నాయకుడికి ఏంటి గౌరవం కాంగ్రెస్లో, జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారా, ఇంకోటి ఇస్తారా అని ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది. అండ్ అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ అట్లే ఉంది. నిన్న నేను మంత్రుల క్వార్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా పెద్ద ఎత్తున అక్కడ లోకల్ ఏనుగు రవీందర్ రెడ్డి క్యాడర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి 30 ఏళ్ళు మేము కొట్లాడినాం పోచారం మీద, టీడీపీలో ఉన్నప్పటి నుంచి మా మీద కేసులు ఉన్నాయి. ఒక ఆయన అయితే నేను నెలకు 2-3 సార్లు కోర్టుకు పోవాల్సి వస్తుంది ఆయన పెట్టిన కేసుల మీద. సో మేము ఎట్లా ఇప్పుడు పోచారంతో కలిసి పనిచేస్తాం. ఈ అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదంతా కూడా తెలంగాణలో ఒక రకంగా చాలా అవమానకరమైంది, బాధాకరమైంది కూడా, సిగ్గుచేటు కూడా. అసలు ఇట్లా జరగాల్సిన తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో, ఎంతో చైతన్యానికి ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణలో ఇటువంటి ఈ జంపింగ్లు కావచ్చు, కప్పగంతులు కావచ్చు, ఇటువంటి నీచ రాజకీయాలతోటి కూడిన విధానాలు కావచ్చు, అసలు ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటాడో, ఎవడు ఉండడో, వాని భార్యకైనా చెప్తాడా, వాని పిల్లలకైనా చెప్తాడా, అసలు వాడి బతికేంది అనే అంత నీచమైన పరిస్థితుల్లో మనకు కనపడతా ఉంది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి 2 పక్షాల, అంటే కాంగ్రెస్లో ఉన్న 2 పక్షాలు, ఇలా బయటోనికి ఏమవసరం, బయటోడు అయితే ఎవడు పట్టించుకోడు కూడా. అసలు కాంగ్రెస్లో ఉన్నటువంటి 2 పక్షాల మధ్య జరుగుతున్న కొట్లాట, కీచులాట, ఘర్షణ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనైక్యతే ఇంత దూరం తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ఏంది, ఒక అభద్రతతో కూడినటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. 64 మంది ఉన్నా, ఇప్పుడు 3-4 వచ్చినా ఇది సరిపోదు. రేపు ఏమైనా ప్రమాదం పొంచి వస్తే, ఏమైనా ఊహించింది జరిగితే నా సీటుని కాపాడుకోవాలి, నా కుర్చీని కాపాడుకోవాలి, నా పదవిని కాపాడుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి. కాబట్టి నేను ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నేను లాక్కుంటే తప్ప నా మార్కు రాజకీయం చేయకపోతే నాకు భవిష్యత్తు లేదు, నాకు సీటుకు భవిష్యత్తు లేదు అనే దాంతో ఆయన ఒక అభద్రతలో ఉన్నాడు. పార్టీ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు మేము పార్టీ జెండా మోసినాం. కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో అన్నిట్లలో కూడా మేము గతంలో అయితే టీడీపీతో కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్తో కావచ్చు, మేము వాళ్ళతోటి అనేక రకాల కేసుల పాలైనాం, జైళ్ళ పాలైనాం, ఆస్తులు కోల్పోయినాం, ఇంకా అనేక రకాలుగా నష్టపోయినాం. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైనా లేకపోతే ఇతర, అంటే కాంగ్రెస్ పార్టీని నష్టపరిచినటువంటి వాళ్ళని కాంగ్రెస్లోకి తీసుకుంటే, వాళ్ళు ఏ హోదాలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా తీసుకుంటే అది స్థానికంగా మాకు నష్టం అనే భావన కార్యకర్తల్లో, స్థానిక లీడర్లలో ఉన్నటువంటి అభిప్రాయం. సరే, జీవన్ రెడ్డి గారి ఎపిసోడ్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేంత కూడా నాకు అనిపించేది ఏంటంటే కనుక అది ఇక ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పినట్టే. కానీ ఇప్పుడు ఏం ముప్పు ఉన్నది రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి? ఓకే, ఏమైనా ముప్పు ఉన్నదా? నిజంగా ఏమైనా ప్రమాదం ఉంది, ముప్పు ఉంది, ఇప్పటికిప్పుడు పేద గంతులేసి నన్ను చూడు, నా అందం చూడు అని కేసీఆర్ వచ్చి రోడ్ల మీద పడి ఎగిరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే అంత సీన్ లేదు. ఆయనే ముడ్డితోటి దేక్కుండా తిరుగుతున్నా, ఎవడొక్క సీటు వస్తలేదు. ఆయన వచ్చి చేసేది ఏమున్నది? సరే, మోడీ, అమిత్ షాలు వాళ్ళే బీజేపీ పార్లమెంటరీ పార్టీలో తను తీర్మానం చేసుకోలేని దిక్కులేని స్థితిలో ఎన్డీఏలో పోయి ప్రధానమంత్రి అభ్యర్థిగా తీర్మానం చేసుకొని ఆ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ ఇక ఇక్కడ రాష్ట్రాలకు వచ్చి ఏమో గెలికి ఏమో చేసి ప్రభుత్వాలను కూల్చేసేంత సీన్ ఉందా? అటు రాష్ట్రం దేశంలో చూసినా అట్టే ఉంది, రాష్ట్రంలో చూసినా ఇట్లా ఎలగబడుతున్నది. ఇక ఇక్కడ ఆయన ప్రమాదం ఏమున్నది? ఇప్పుడు ఏ ప్రమాదం లేనటువంటి ఒక మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఇటువంటి ఏం అవసరం అని చెప్పి కార్యకర్తల్లో ఉంది, లీడర్లో ఉంది, మాలాంటి వాళ్ళ కూడా అదే అభిప్రాయం ఉంది. ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనుకుంటే, ప్రమాదం పొంచి ఉందనుకుంటే ఆ విషయం బహిరంగ పరిస్తే మాలాంటి వాళ్ళం ప్రాణాలని పరంగా పెట్టైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుతాం. ఆ పని చేయాలి. కానీ ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, సివిల్ సొసైటీ తీసుకొచ్చింది, తెలంగాణ ఉద్యమకాలు తీసుకొచ్చారు, తెలంగాణ అమరవీరులు తీసుకొచ్చారు, మీలాంటి వాళ్ళు తీసుకొచ్చారు.
నాకు ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది, నష్టం జరగబోతున్నది, ఈ ప్రభుత్వాన్ని కూల్చోడానికి ఎవడో కుట్రలు చేస్తుందంటే బతికి బట్టగట్టనిస్తాం. ఇక్కడ తెలంగాణ పొలిమేర దాటిదాకా చంపుతాం మనం, ఊకుంటామా? అవును. మరి అటువంటి చేయకుండా ఏదో దగులు బాజీ వ్యకారం